ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయం చదువుకుందాము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదూతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతయనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేల అనువారు. ఎదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన ఎదూతూను చేత క్రింద నుండు ఎదూతూను కుమారులైన గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అను ఆరుగురు. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహు, మత్తన్యా, ఉజియేలు, షెబూయేలు, ఎరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తి, రోమమ్తియెజరు, యోష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అను వారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకు, ఎదూతూనునకును, హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, సర్వమండలములు, సితారాలు వాయించుచు గానం చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానం చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరిట పడెను. రెండవది గెదల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరిట పడెను. నెతన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కీయాహు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యెషర్యేల పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. పదియవది షిమీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది హషబ్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వ షూబాయేలు పేరిట పడెను. 13వది షూబాయేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మత్తిత్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది ఎరేమోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12.
17వది యోష్బెకాషా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనానీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలియాతా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గద్దల్తీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహజీయేతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రొమ్తీయేజరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము. సరే, 24వది రొమ్తీయేజరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం. సరే.